తయారీ. నెయ్యి తీస్తున్నాను. ఉజ్వల్ గాడు చూస్తున్నాడు ఇట్లా. ఉజ్వల్ కానీ రోజు నెయ్యి తింటాడు. నెయ్యి ఇది ఫ్రెష్ నెయ్యి అనమాట. ఇంకో స్పూన్లు వెళ్తా చూడు. ఇట్లా అంటుంటే మనం ఫ్రెష్గా నెయ్యి బయటకు వెళ్తుంది. మేమైతే కష్టపడి చేస్తున్నాం కాబట్టి 1200 కిలో అమ్ముతున్నాయి. కదా బేట నెయ్యి. పాల మీగడ ఇదంతా తీసి ఒక దగ్గరికి వేసి మనం చిలక బాగా పొయ్యి మీద పెట్టి వేడి చేస్తే నెయ్యి వెళ్తుంది. నెయ్యి ఎంత బాగుంటుంది అంటే వాటర్ వైట్గా ఎట్లా ఉంటుంది. కుత 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 ఉడుకుతున్నది. నీకు అనిపిస్తుందా నెయ్యి అంతా నెయ్యి బయటకు వచ్చేస్తుంటుంది. ఇక మనం ఏం చేసుకోవాలి, జాలి పట్టుకొని మంచి ఒక దాంట్లో తీసుకొని ఏం చేయాలి, మనం వాడుకోవచ్చు. నేనైతే డైలీ ఒక స్పూన్ అయితే నెయ్యి తీసుకుంటాను. డైలీ ఒక స్పూన్ మనిషికి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మేము వంట నూనెలో కూడా ఒక స్పూన్ వేస్తాం. ఉజ్వల్ గారు చూడు ఇది తింటాడు. ఇక ఉజ్వల్ గారు తింటాడు. ఇక కలుపుతూనే ఉండాలి దీన్ని. ఇంకా ఈ వైట్ పోయి మొత్తం బ్రౌనిష్ రావాలి. బ్రౌన్ కలర్ దానికి వచ్చినప్పుడు అప్పుడు మనం దాంట్లో జాలి చేసుకొని, మీకు సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సైడ్కి వచ్చేస్తుంది ఇక నెయ్యి. ఇప్పుడు ఇది అడుగు మొత్తం నెయ్యి వెళ్ళిపోయింది. ఇక వైట్ రాదు, పైనకి వచ్చేసింది. దగ్గర ఇది ఒక 1/2 kg పైన అవుతుంది నెయ్యి. అట్లా ఇట్లా అదంతా ఇట్లా ఆమ్లెట్ లాగా పైనకి వచ్చేస్తుంది. ఇంకా దీని కింద మొత్తం నెయ్యి ఉంటుంది కదా బేట. మా ఉజ్వల్ గారు కూడా తీస్తాడు నెయ్యి. నేను ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తీసేస్తాడు. ఏం చేయాలి, మధ్యలో కలుపుకోవాలి. నీకు చూపిస్తుంది నెయ్యి. ఇదిగో మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా దీన్ని మనం కలుపుకుంటూనే ఉండాలి. మేము వంట నూనె కూడా మాకు నెయ్యి. ఉజ్వల్ ఇగో ఉజ్జులు కారం 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 కారం. ఏమైనా దొడ్డుగా అయిందా? తీసుకురావాలా? గత దొడ్డుగా అయిందేమో తల్లి. అది ఇట్లా అయ్యింది పక్కకు పెట్టుకోవాలి.
అట్లా పెట్టుకొని ఇంకా ఇది బ్రౌన్లోకి రాలేదు కాబట్టి మొత్తం నల్లగా అయినాక ఇంకా వెళ్తుంది ఇంకా